హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారు. పెసరపప్పు చారు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మిగతా కందిపప్పు వీటితోటి పోలిస్తే చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే శరీరానికి చలువ కూడా చేస్తుందండి. ఇప్పుడు ఈ రుచికరమైన పెసరపప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా కుక్కర్లోకి ఒక చిన్న టీ గ్లాస్ తోటి పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని 2 సార్లు బాగా క్లీన్ చేసుకుందాం. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 3 మీడియం సైజు టమాటాలు వేసుకుందాం. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వేపించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పప్పు మొత్తం మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు కూడా తీసేసుకొని వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కసారి గరిటెతోటి ఇలా కలిపేసుకొని పప్పు మొత్తం పప్పుచారు ఒక్కసారి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఇందులోకి పోపును తయారు చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిలీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 టీ స్పూన్ జీరా ఆవాలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి కూడా తుంపి వేసుకుందాము. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చివరగా 1/2 టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకుందాము. ఇప్పుడు పోపు కూడా వేగిపోయింది. ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పప్పుచారుని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా పప్పుచారు 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాము. ఇలా కొత్తిమీరను వేసుకొని 1 నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడివేడి అన్నంలోకి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.